పరమశివుడు సతీదేవి. పరమశివుడు సతీదేవికి చుట్టరికాల విషయమని బోధించుచున్నాడు. కుటిలమైన బుద్ధి గల చెడ్డవారి ఇండ్లకు సజ్జనులు వెళ్ళరు. అలా వెళ్ళినట్లయితే ఆ కలుషితమైన మనస్సు కలవారు కనుబొమ్మల చిట్లించి ద్వేషంతో రోషంతో ఉరువురును చూస్తారు. అంతేకాదు విను, బలవంతుడైన శత్రువు విడిచిన బాణం వలన శరీరం తూట్లు పడ్డా భరించవచ్చునేమో, కానీ తన వారిచే అవమానింపబడి ఎన్నో మాటలు విన్న తర్వాత కూడా ఆ బాధ భరించడం సాధ్యం కాదు. నిద్రపోలేడు, కృషించిపోతాడు, కుంగిపోతాడు. దాక్షాయణి, దగ్గర చుట్టాలు దురహంకారంతో కూడిన దుర్భాషలంటావా గుండెల్లో గుచ్చుకుంటాయి, నిద్రపోనివ్వవు, క్షణక్షణం బాధను కలిగిస్తూ రాత్రింబవళ్ళు మానవుణ్ణి మనోవేదనకు గురి చేస్తాయి. సతీ, నీవే అందరికంటే చిన్నదానివి. నిన్నే మీ నాన్న అధికంగా ప్రేమిస్తాడు, గారాబం చేస్తాడు. అయినా నిన్ను పిలవలేదంటే నా మీద ఉన్న ద్వేషం ప్రస్ఫుటంగా కనిపిస్తుంది. నా వలన నిన్ను తోలనాడుతాడు. నీవు అతడు గౌరవం, ప్రేమ, అభిమానం పొందలేవు. నీ భార్యను కావడం చేత కదా సత్కారం జరగదని అంటున్నారు. మరి మీ ఇద్దరికి విరోధం ఎలా కలిగింది అని ప్రశ్నిస్తామో విని చెబుతాను. అహంకారము, దోషములు లేనివారు కావడం చేత సజ్జనులకు గొప్ప కీర్తి లభిస్తుంది. అట్టి కీర్తి తమకు కూడా కలగాలని కోరుకుంటారు కొందరు. కానీ వారు సమర్థులు కానందువలన వారికి అట్టి కీర్తి రాదు. అందుచేత మనసులోనే కొత్తలాడి ఉడికిపోతూ ఉంటారు. భగవంతుడైన విష్ణుమూర్తిపై రాక్షసులు పగన పెంచుకున్నట్లు కారణం లేకుండానే దుర్జనులు సజ్జనులపై అసూయాద్వేషములను పెంచుకుంటారు. మీరు ఆయన గౌరవించి ఉంటే బాగుండేదంటామో. లోకంలో సామాన్య జనులు ఒకరికొకరు ఎదురు వెళ్ళి నమస్కారం చేయడం మర్యాద. ప్రాజ్ఞులైన వారు భగవంతుడు అంతర్యామి, శరీర నమస్కారమే చేయవలసిన అవసరం లేదని మనసులోనే నమస్కారం చేస్తారు. అంతేకాని దేహ నమస్కారం చేయరు. అందువల్ల నేను కూడా భగవంతుడైన కేవల సత్వగుణ సంపన్నుడు, అంతరంగమందు ధ్యానించే ఉండేవాడు అయిన వాసుదేవ పరమాత్మకు నిరంతరం నమస్కరిస్తూనే ఉంటాను. ఎట్టి పాపమును చేయని నన్ను ప్రజాపతులు చేసే యజ్ఞంలో మీ తండ్రి నిందించి పరాభవం పాలు చేశాడు. అనవసరంగా నాతో విరోధం పెంచుకున్నాడు. మీ జనకుడు, నన్ను ద్వేషించే దక్షుడు, అతని అనుచరులు నీకు దర్శింపదగిన వారు కాదు. నా మాట కాదని వెళితే నీకు అవమానం జరగడం ఖాయం. లోకంలో బంధువుల చేత గౌరవం పొందకుండా అవమానం పొందడం మరణంతో సమానమని చెబుతారు అని పరమశివుడు తన మనసులో ఈ విధంగా అనుకున్నాడు. పొమ్మని చెబితే అవమానం జరిగి తీరుతుంది, కాదని చెబితే మనసు కష్టపెట్టుకుంటుంది అనుకున్నాడు పరమశివుడు. ఈ ఛానల్ చూస్తున్నారు కూడా సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేస్తున్నారు కూడా కృతజ్ఞతలు, షేర్ చేస్తున్నారు, లైక్ చేస్తున్నారు, కామెంట్ చేస్తున్నారు కూడా ధన్యవాదాలు.